వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కాదు, జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడినటువంటి మాటలు రాజకీయ పరిపక్వతతోటి చాలా అద్భుతంగా ఉన్నాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఆయన మీద ఒక ఎమోషనల్ అనేటువంటి ఒక ముద్ర వేసేశారు. ఎక్కువగా ఆవేశపడతాడు, ఆవేశంతో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు, ఇంతే తప్ప ఇంకేమీ లేదు, రాజకీయ పరిపక్వత లేదు ఆయనకి. దాదాపు 2014 పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 12 ఏళ్ల పాటు రాజకీయం చూసుండరా, ఆ మాత్రం నేర్చుకుని ఉండరా, అంతకుముందు కూడా ఏం తెలియదా? చాలామందికి ఏంటంటే ఒక గట్టి సమాధానం చాలా క్లియర్గా, ఒకప్పుడు భావోద్వేగాలకి లోనయ్యే నాయకుడిగా విమర్శలు ఎదుర్కొన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాత్రం తన ప్రతి అడుగు వ్యూహాత్మకంగా, ఏదో వచ్చింది కదా, దారి ఉంది కదా, నడుచుకుంటూ వెళ్ళిపోదాం కానే కాదు, ఆచితూచి కూడా కాదు, చాలా వ్యూహాత్మకంగా ప్రతి అడుగు వేస్తున్నారు. ముఖ్యంగా తన్ని ఒక కులానికి పరిమితం చేయాలి అన్నటువంటి ఈ ప్రత్యర్థుల ప్రయత్నాలని పూర్తిగా అర్థం చేసుకుని అదే అంశాన్ని తన బలంగా మార్చుకున్నారు. మంగళగిరి సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు, తన ఎదుగుదలని అడ్డుకోవడానికి ఎవరు ఎలాంటి రాజకీయ ఉచ్చులు వేస్తున్నారో పవన్ కళ్యాణ్కి పూర్తిగా క్లారిటీ ఉంది అనేది స్పష్టమైంది. ఆఫ్టర్ దట్ తాను ఒక కులంలో పుట్టినప్పటికీ తన రాజకీయాలు మాత్రం అన్ని వర్గాల కోసమేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాపుల కోసం ఏం చేసావంటూ ప్రశ్నించే ప్రత్యర్థులకి ఆయన ఇచ్చినటువంటి సమాధానమే రాజకీయంగా బలమైన సందేశం. తాను కేవలం ఒక వర్గపు ప్రతినిధిగా కాకుండా రాష్ట్రం కోసం, దేశం కోసం, వ్యవస్థ మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చానని తేల్చి చెప్పారు. దీంతో ఒక కుల నేతగా ముద్ర వేయాలన్న విపక్షాల ప్రయత్నాలకి బలమైనటువంటి చెక్ పడిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇక కొంతమంది టీవీ డిబేట్లో రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తూ వంగవెట్టి రంగా పేరుతో రాజకీయ లాభాలు పొందాలని చూస్తున్నారని పవన్ తీవ్రంగా విమర్శించారు. రంగా బతికున్నప్పుడు రక్షించలేని వాళ్ళు ఇప్పుడు ఆయన పేరుతో రాజకీయ కథలు చెప్పడం హాస్యాస్పదం అంటూ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా ప్రత్యర్థులు ఎలా అరుస్తున్నారో మనం కూడా అలాగే స్పందించాల్సిన అవసరం లేదు. ఇది కార్యకర్తలకు ఆయన ఇచ్చినటువంటి సందేశం. సో ఆయన రాజకీయ దిశని ఇది చాలా స్పష్టంగా చూపించింది. భావోద్వేగాల బదులుగా సిద్ధాంతాలతో పోరాడాలి అనేటువంటి లైన్ని ఆయన చాలా బలంగా వినిపించారు. ఇక రెచ్చగొట్టేటువంటి రాజకీయాలకి చాలా స్ట్రాంగ్గా సౌండ్ ఇచ్చారు. తమిళనాడులో నటుడు విజయ్ పార్టీని ఉదాహరణగా చూపిస్తూ పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టాలని చూసే వాళ్ళ మీద ఆయన వేసిన సెటైర్లు, ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి, అంతేగా. అక్కడ రాజకీయాలు వేరు, ఇక్కడ రాజకీయాలు వేరు, అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. అయినా సరే సింగిల్గా అక్కడ వెళ్ళాడు, గెలిచేశాడు, నువ్వు కూడా వెళ్ళుండొచ్చు కదా, వెళ్ళుండొచ్చు కదా, వెళ్ళుండొచ్చు కదా అన్న వాళ్ళకి సింపుల్గా ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అని. సో రాజకీయంగా తను ఎవరికి ప్రభావితం అయ్యేటువంటి నేత కాదు అని చాలా స్పష్టం చేశారు. ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భాలను గుర్తు చేశారు. గెలిపోవటాలని సమానంగా స్వీకరించడం నేర్చుకున్నాను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ముఖ్యంగా నేను పోటీ చేసిన 2 చోట్ల కూడా ఓడిపోయాను, అయితే ఏంటి, నిలబడ్డాను, దేనికోసం నిలబడ్డాను అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. ఇప్పుడు పవన్ కళ్యాణ్లో కనిపిస్తున్నటువంటి ఈ అతిపెద్ద మార్పు, ముందుగా స్పందించే ముందే ఆలోచించడం, రెచ్చగొట్టే రాజకీయాలకి లొంగకపోవడం. ప్రత్యర్థులు తన్ని కులం, ప్రాంతం, భావోద్వేగాల చట్టంలో బంధించాలని చూస్తే పవన్ కళ్యాణ్ మాత్రం వాళ్ళేమో కొందరివాడు అంటున్నారు, కాదు నేను అందరివాడిని అనేటువంటి ఇమేజ్ని మరింత బలపరుచుకున్నారు. ఇదే రాజకీయ పరిపక్వత. జనసేనకి భవిష్యత్తులో మరింత మైలేజ్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నటువంటిది. ముఖ్యంగా ఆయన స్పీచ్ చూసిన ప్రతి విషయంలో కూడా, ప్రతి దాంట్లో కూడా నా ధర్మాన్ని నేను గౌరవిస్తాను, నా ధర్మాన్ని నేను ఆచరిస్తాను, పరధర్మాన్ని నేను గౌరవిస్తాను. అట్ ద సేమ్ టైం నాకు కూడా అదే అపీజ్మెంట్ పాలిటిక్స్కి జనసేన వ్యతిరేకం అని చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరినో సంతృప్తిపరచడానికి వాళ్ళవన్నీ కూడా పాటిస్తూ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఇక లేనే లేదు. వాళ్ళకి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను, ఇది చాలా స్పష్టంగా చెప్పారు. ముందుగా తెలుసుకోండి అని చెప్పారు. ముఖ్యంగా వినాయక చవితి పందిర్లకు సంబంధించినటువంటి వ్యాఖ్య మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాంగా ఇటీవల కాలంలో ఆలయాల దగ్గర, ఇలాంటి పందిళ్ళు వేసే దగ్గర సినిమా పాటలు అదే పెట్టారు. మరి ఎక్కడన్నా ఏ చర్చి దగ్గర అయినా కానీ, ఏ మసీదు దగ్గర అయినా కానీ, ఏ పండగ రోజన్నా అలాంటివి ఏమన్నా పెట్టారా ఎప్పుడన్నా? మరి మనం ఎందుకు, మన దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఈ తలతిక్క వ్యవహారాలు?
అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఆయన అభిప్రాయంలో అభిప్రాయ వ్యక్తీకరణలో కూడా చాలా క్లారిటీ అనేది ఉంది, ముఖ్యంగా పొత్తు. సో చాలామంది మాట్లాడుతున్నారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అక్కడ సింగిల్గా గెలిచాడు అన్నారు కదా, దాని మీద చిన్న మాట మాట్లాడుకుందాం. నిజంగా విజయ్ సింగిల్గా గెలిచాడా? చెప్పండి, సింగిల్గా గెలిచాడా? అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఉంది. అది కూడా ఏంటి, ఎన్నిక రిజల్ట్ వచ్చేసింది, రిజల్ట్ వచ్చేసిన తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాత్రమే ఉంది. కనీసం అసెంబ్లీ ఫామ్ చేయడానికి కావాల్సినటువంటి బలం కూడా లేదు. ఇక బుజ్జగింపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. దాదాపు 5-6 పార్టీలు వాళ్ళందరూ వచ్చి మద్దతిచ్చి చేస్తే తప్ప విజయ్ ఎక్కడ ముఖ్యమంత్రి కాలేదు. మరి ఎలా గెలిచినట్టు? పైగా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొస్తారు, పోటీ చేసిన 2 చోట్ల గెలిచాడు, ఫైన్. అక్కడ వాళ్ళ మార్పు కావాలనుకున్నారో రావాలనుకున్నారో అక్కడ ఇచ్చారు. ఏపీలో పరిస్థితి అలా లేదు. 2019లో ఏమైంది అనేది అందరికీ తెలిసిందే అది. కానీ 2024 దగ్గరికి వచ్చేసరికి ఏం చేశారో అన్న ఆలోచన కూడా ఉండాలిగా. పోటీ చేసిన ప్రతి ఒక్క స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 100% స్ట్రైక్ రేట్. మరి విజయ్కి వచ్చిందా 100% స్ట్రైక్ రేట్? లేదే. ఆ అధికారంలోకి రావడానికి కూడా మిగతా వాళ్ళ ఇది కావాల్సి వచ్చింది. ఇక ముఖ్యమంత్రి అంటారా, అది ఆయన ఇష్టం. ఆయన ముఖ్యమంత్రి కావాలా వద్దా ఏంటి అనేది ఆయన ఇష్టం. ఆయన ఆలోచన ధోరణిని అందిపుచ్చుకోవాలి. ఉంటుంది డెఫినెట్గా, పవన్ కళ్యాణ్ అభిమానులకి పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడాలి అనేది ఉంటుంది. బట్ ఆయన దేని గురించి ఉన్నారు? కేవలం ముఖ్యమంత్రి కోసమా ఇంకోట అనేది కూడా ఆయన డెసిషన్ కదా. అట్ ద సేమ్ టైం నిన్న అన్నటువంటి ఇంకొక మాట, కూటమిలో ఉన్నటువంటి చిన్న చిన్న ఈ ఇబ్బందులు ఇవన్నీ అని ఆయన చాలా క్లియర్గా చెప్పారు. అంతదాకా వస్తే మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి ఎప్పుడూ రాదు. ఇబ్బందులు ఉన్నాయా, కూర్చుంటాం, మాట్లాడతాం, క్లియర్ చేస్తాం. లేదు ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుందా, మీ ఆత్మగౌరవాన్ని నేను ఎవరి దగ్గర తాకట్టు పెట్టే సమస్య లేదు, అదైతే క్లియర్ అని చెప్పారు. గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి అనేటువంటి ధోరణి తప్ప ఇంకొకటి ఆలోచన వద్దు అని చెప్పారు. దేశం ముందు, రాష్ట్ర పరిస్థితి ముందు వీటి గురించి ఆలోచించాలి. మిగతా ఈ పాలిటిక్స్ ఆయన 11 వచ్చిన వాళ్ళు కూడా ఇంకా మాడితే ఎందుకు వాళ్ళ గురించి మనం అసలు మాట్లాడేది అన్నటువంటిది చాలా క్లియర్గా చెప్పారు. అంతేగా, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అది వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, కావాలని రెచ్చగొట్టేటువంటి ధోరణిలోనే ఉంటారు. కానీ మీరు రెచ్చిపోవద్దు అనేదే ఆయన చెప్పినటువంటిది. ప్రతి ఒక్క మాట కూడా చాలా క్లియర్గా. ఎలా అంటే గతంలో ఎన్ని సభల్లో మాట్లాడినా ఏం చేసినా ఒక కైండ్ ఆఫ్ ఆవేశం కానీ ఇవన్నీ ఉండేది. బట్ నిన్న అదే సినిమాలు చెప్తారు సార్, త్రివిక్రమ్ డైలాగు, ఏదో పద్ధతిగా గోడ కట్టినట్టు, ఒక మొక్కకు అంటు కట్టినట్టు, ఆ రకంగా చాలా స్థితప్రజ్ఞతతోటి నిన్న మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా ఒక ఆణిముత్యం అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రెచ్చగొట్టే రాజకీయాలకి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గట్టి ఫుల్ స్టాప్ పెట్టారని చెప్పాలి. ఇంకా వాళ్ళు ఇంకా మాట్లాడతారా, ఆ తర్వాత ఏం చేయాలి అనేది ఆల్రెడీ ప్రజలు చేశారు, దాని తర్వాత ఏం చేయాలి అనేది ఆటోమేటిక్గా ఆయనకంటూ క్లారిటీ ఉంది. అలాగే కూటమిలో కూడా చాలా క్లారిటీ ఉంది, ఎక్కడెక్కడ మనకి పదవులు రావాల్సినవి ఉన్నాయి, మనకి ఏ విధంగా వస్తాయి అనేది 100%. అలాగే లోకల్ ఎన్నికల్లో కూడా, లోకల్ పోల్స్ వీటన్నిటిలో కూడా రేపొద్దున జనసేనకి సముచితమైనటువంటి స్థానం ఖచ్చితంగా ఉండి తీరుతుందని కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా అంతకుమించి ఏం కావాలి? సో జనసేనలో ఒకటైతే వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి ప్రతి మాట, ప్రతి ఒక్కళ్ళ గురించి చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా, అరే ఇన్నాళ్ళు మనం వింటున్నది ఇదే, కానీ ఈసారి ఏంటి ఏదో చాలా కొత్తగా ఉంది, ఇంకా బలంగా వినిపిస్తోంది అనేటువంటి అభిప్రాయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ స్పీచ్ మాత్రం లిటిల్ చాలా హైలైట్ అండి, అందులో ఏమాత్రం తక్కువ చేసేది ఏం లేదు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.